ఈరోజు మనం పోపుల పెట్టెలో దాల్చిన చెక్కను గురించి చెప్పుకోబోతున్నాం. దాల్చిన చెక్క మనము చాలా మటుకు యూజువల్గా మనం ఏం చేస్తామో దీన్ని బిర్యానీ, నాన్ వెజ్ ఇలాంటి ఐటమ్స్ వండుకునేటప్పుడు పోపుల్లో వాడుతూ ఉంటాము. అయితే దాల్చిన చెక్క ఎందుకు వాడతామో మనం ఆ పోపుల్లో అంటే, దాల్చిన చెక్కకు మనం తిన్న ఆహారంలో చెడు కొలెస్ట్రాల్ ఏదైనా ఉంటే ఆ చెడు కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేసి మంచి కొలెస్ట్రాల్ డెవలప్ అయ్యేలాగా దాల్చిన చెక్క సహాయపడుతుంది. ఇదే కాకుండా దాల్చిన చెక్కకు బ్లడ్లో ఎటువంటి క్లాట్స్ కట్టకుండా బ్లడ్ ఫ్లోని మంచిగా అయ్యేటట్టుగా చేస్తుంది. యూజువల్గా మనము ఒక ఏజ్ వచ్చిన తర్వాత, మెనోపాజ్ తర్వాత ఆడవాళ్ళు కూడాను కొన్ని రకాలైనటువంటి మందులను, బ్లడ్ థిన్నర్స్ని వాడుతూ ఉంటాం కదా. ఎందుకు అని అంటే అవి రక్తంలో గడ్డలు ఏర్పడకుండా ఉండడానికి వాడుతూ ఉంటాము. దానికి బదులు మనము ఇలాంటి చిట్కాలను కనుక రోజు ఉపయోగించినట్లయితే తప్పకుండా బ్లడ్లో క్లాట్స్ జరగకుండా బ్లడ్ ఫ్లో మంచిగా జరుగుతుంది. వాళ్ళు ఏం చేయాలి అని అంటే, ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక పావు చెంచాడు దాల్చిన చెక్క పొడిని మనము మామూలు నీళ్ళల్లో రోజు ఉదయం లేగగానే పరగడుపున పావు చెంచా పొడిని ఒక కప్పు నీళ్ళలో కలుపుకొని తాగినట్లయితే బ్లడ్లో గడ్డలే కాకుండా మనకు డయాబెటీస్ వాళ్లకు షుగర్ మంచిగా కంట్రోల్ అయ్యేలాగా సహాయపడుతుంది. ఇప్పటి వరకు మనము ఏజింగ్ ప్రాసెస్లో జరిగే ప్రాబ్లమ్స్కి ఇది మంచి సొల్యూషన్ అని చెప్పుకున్నాం కదా, అంటే ఆర్థరైటిస్, బ్లడ్ క్లాట్స్ ఇవన్నీ. అదేవిధంగా ఏజ్ని కంట్రోల్ చేసుకోవడానికి ఇది చాలా ఉపయోగకారిగా ఉంటుంది. నాకు తెలిసి ఆడవాళ్ళకి అందరికి కూడాను ఏజ్ చెప్పుకోవడం ఇష్టం ఉండదు కదా. దానికి బదులు మీరు ఇది వాడుతూ ఉంటే మీరు ఎంత వయసు వచ్చినా ఇంకా మన యంగ్ లుక్ పోకుండా మనము మన చర్మం నిగారింపును ఉంచుకోవచ్చు. అయితే ఈ చిన్న చిట్కా ఫాలో అవ్వండి. ఏం చేయాలంటే 2 టీ స్పూన్ల తేనె, 2 టీ స్పూన్ల తేనెను ఒక కప్పు నీళ్ళల్లో ఒక అర చెంచాడు దాల్చిన చెక్క పొడి, ఈ మూడింటిని టీ డికాక్షన్ లాగా పెట్టుకోవాలి. మనం టీ డికాక్షన్ లాగా పెట్టుకొని దీనిని మనము దినంలో 3 సార్లు, ఈ కప్పు టీని 3 దఫాలుగా తీసుకోవాలి, ఒక్కసారి కాకుండా 3 సార్లు తీసుకుంటూ ఉంటే కొన్ని రోజులకు చర్మం ముడతలు పోయి ఆ ఏజ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ను కూడా మనము చాలా మటుకు కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది.